రైజ్ యువర్ హ్యాండ్స్, ప్రైజ్ గాడ్, స్పీక్ ఇన్ టంగ్స్ అండ్ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్. నువ్వు నిజంగా తిరిగి జన్మిస్తే నువ్వు బలిపీఠం దగ్గరికి వస్తావు, ఏడుస్తావు, కన్నీరు పెడతావు, కేకలు పెడతావు, నీ స్వభావం మొత్తం తుడిచేసేలాగా చేతులు పైకెత్తి దేవుడిని స్తుతిస్తూ భాషలతో మాట్లాడి ఎన్ని కార్యాలు జరగాలి మనలో నుంచి. ఒకటి కాదు, రెండు కాదు. మనం తిరిగి జన్మించావంటానికి ఇవి సూచనలు. కానీ నువ్వు ఇలాగే చేస్తే తిరిగి జన్మించావంటల్లా నువ్వు తిరిగి జన్మిస్తే ఇవి జరుగుతాయి అంటున్నా. కొన్నిసార్లు మనం అడుగుతూ ఉంటాం, నేను ఇంత ముందులాగా లేను, ఇప్పుడు మారాను, ఇంత ముందులాగా లేక మారాను. ఎందుకు చెప్తావు ఇంత ముందులాగా లేని మారానని? నేను మారిపోయాను భాష గారు అంటారు. ఎందుకు చెప్తావు నువ్వు మారిపోయావని? అంటే సమస్య ఏంటి? గట్టిగా చెప్పండి కొంచెం బలంగా. అందరూ మారలేదని. నిన్ను గురించి నువ్వు నిరూపించుకోవాల్సిన పని లేదంటున్నా. నువ్వు నిజంగా మారితే నిన్ను గురించి దేవుడు నిరూపిస్తాడు. ఇప్పుడు నన్ను గురించి నేను నిరూపించుకుంటే అర్థం ఏంటి? దేవుడు పని చేయలేదని. దేవుడు పని చేయకుండా నా అంతటి నేనేం చేస్తాను? నా సొంత ఆలోచనలు నేను చేసుకుంటూ వస్తాను. నా సొంత ఆలోచనల ప్రకారం నాకు నేను మారిపోయి ఉండొచ్చు. అయితే నాకు నేను మారితే సరిపోదు, కానీ దేవుడి దృష్టిలో నేను మారవలసి ఉన్నా. దేవుని అమ్మారికి మహిమ కలుగును గాక. దానికి ఒక మాట ఉంది, యూ హ్యావ్ టు డై బిఫోర్ యూ కెన్ బి బోర్న్ అగైన్. నువ్వు తిరిగి జన్మించాలి అంటే దానికన్నా ముందు నీ జీవితము, నీ పాత జీవితం మొట్టమొదటిగా అది చచ్చిపోవాలి. పాత జీవితం చచ్చిపోకుండా కొత్త జీవితం ఎక్కడి నుంచి వస్తుంది? గోధుమ గింజ చనిపోతే కానీ దాని లోపల నుంచి మొక్క బయటికి రాదు. ఆ గింజ అనే స్వభావము, దాని కెరడుగట్టిన స్వభావము, గట్టిగా ఉన్న స్వభావము, ఎండిపోయిన స్వభావము, తేమలేని స్వభావము చచ్చిపోయాక దానిలోకి మృదుత్వమైన చిన్న మొలక బయటకు వస్తుంది. అలాగే మన పాత జీవితము అది ఎండిపోయినది, పాడైపోయినది, చెడిపోయినది, వాక్యం లేనిది, సరైన జీవితం కాదు. ఆ జీవితము మనలో ఇంకా ఉండగా మనము తిరిగి ఎలా జన్మించగలము? ఒక విత్తనము తిరిగి జన్మించాలంటే మొట్టమొదటిగా అది పాతి పెట్టబడాలి. ఆ పాతి పెట్టాలనే మనం ఏమంటామంటే బాప్టిజం పొందటం అంటాం. ఆ పాతి పెట్టబడిన తర్వాత అది లోకం నుంచి దూరంగా ఉండాలి కొద్ది రోజులు దూరంగా ఉన్న తర్వాత అది లోపల మొత్తం కుళ్ళిపోయి, పాడైపోయి, ఎండిపోయి చచ్చిపోవాలి. ఆ తర్వాత సూర్యుని యొక్క వెలుగు అంటే వాక్యపు వెలుగు దాని మీద పడ్డప్పుడు అది భూమిని చీల్చుకొని తిరిగి జన్మించి పైకి వచ్చేదిగా ఉంటుంది. ఇది దేవుడు ఒక విత్తనంలో పెట్టిన దాని యొక్క జీవక్రమం. అదే జీవక్రమం దేవుడు తన యొక్క వాక్యంలోంచి ఆయన ప్రియబిడ్డలమైన మనకు కొడిచున్నాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఎందుకు వాక్యక్రమాన్ని ప్రియబిడ్డలకు కొడిచున్నాడంటే నీవు కూడా తిరిగి జన్మించాలని దేవుడు ఒక ఆశ. నువ్వు జన్మించింది ఎలాగుండాలంటే అనేక మందికి మాదిరికరంగా ఉండాలి.